హాయ్ అండి. నా పేరు షబీర్, ప్రాపర్టీ ఎక్స్‌పర్ట్. నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను బెంగుళూరు హైవే గురించి, హైదరాబాద్ బెంగుళూరు హైవే గురించి. ఇది చూసుకుంటే గనక మనకి ఇప్పుడు రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు మెట్రో కూడా శాంక్షన్ చేశారు. దీనికి ఆల్రెడీ 8 లైన్ 6+2 రోడ్ అనేది ఆల్రెడీ వర్క్ అయ్యడం జరిగిందనమాట. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు. ఆ రోడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నాగోల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో ఇవ్వడం జరుగుతుంది. అది బెంగుళూరు హైవే పైనుంచే ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట. ఆరాంఘర్ జంక్షన్ నుంచి అది డైవర్షన్ తీసుకొని లెఫ్ట్ సైడ్‌కి అది డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కెళ్తుందనమాట. NH-44 బెన్ నుంచి. అక్కడ చూసుకుంటే గనక ఆల్రెడీ ప్రెస్టీజ్ సిటీ అని చెప్పి మనకు వాళ్ళు కూడా ఒక మాల్ కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ అపర్ణ వాళ్ళు కూడా ఒక మాల్ కట్టడం జరుగుతుంది. అక్కడ అన్నీ కూడా హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దాని పేరు శాతంరాయ్ జంక్షన్ అంటారు. అది చూసుకుంటే గనక మనకి నెక్స్ట్ ఏదైతే గచ్చిబౌలి సైడ్ ఎలా డెవలప్ అయిందో నెక్స్ట్ ఆ ఏరియాలో కూడా డెవలప్ అవ్వబోతుందనమాట. అదేంటంటే సిటీకి కూడా కొద్దిగా సెంటర్‌లా ఉంటది. ఇటు ఈస్ట్‌కి గానీ, ఇటు వెస్ట్ హైదరాబాద్‌కి గానీ, ఎయిర్‌పోర్ట్‌కి గానీ అన్నిటికి కూడా చూసుకుంటే అది సెంటర్ అవ్వబోతుందనమాట. అందుకని చెప్పి అక్కడేంటంటే అది మంచి కనెక్టివిటీ అవ్వడం జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాల్సిన మెట్రో మన రేవంత్ రెడ్డి గారు ఓల్డ్ సిటీ నుంచి ఇస్తానన్నారు. అదేమో ఆల్రెడీ ఇప్పుడు చేంజ్ చేసి ఏంటంటే బెంగుళూరు హైవే నుంచి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఏదైతే ఫేజ్ 2 మెట్రో రీసెంట్‌గా అనౌన్స్ చేశారో అదనమాట. ఇప్పుడు బెంగుళూరు హైవేలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఈ పాయింట్ చూసుకుంటే గనక మనం బెంగుళూరు హైవేలో మనకి శాతంరాయ్ జంక్షన్ వరకు రెసిడెన్షియల్ ఉంటది. అక్కడ నుంచి అంతా 111 జీవో ఉంటదనమాట. శంషాబాద్ వచ్చేటప్పుడు మున్సిపల్ అది. మున్సిపల్ వరకు ఎగ్జంప్షన్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ చూసుకుంటే గనక అంటే ఓఆర్ఆర్ నుంచి తీసుకుంటే మళ్ళీ మీకంతా మధ్యలోనే ఒక 11 కిలోమీటర్ 111 జీవో కనిపిస్తదనమాట. అప్ టు తిమ్మాపూర్ వరకు. ఈ మధ్యలో అంతా కూడా ఏంటంటే కన్‌స్ట్రక్షన్‌కి పర్మిషన్ లేదు లీగల్‌గా. విల్లాస్ గానీ, అపార్ట్మెంట్స్ కానీ ఏం లేదనమాట. ప్లస్ హడా జోన్ కూడా ఉంది దీనికి. అందుకని చెప్పేమో తిమ్మాపూరు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తిమ్మాపూర్‌కి రైట్ సైడ్ చేగూరు అని ఉంటది కనహా శాంతివనం. అటు సైడ్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు బానే. ఎందుకంటే అక్కడ కనహాకెళ్ళేవాళ్ళు, వీళ్ళు అక్కడ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చి అక్కడ రిటైర్మెంట్ లైఫ్‌ని కూడా వాళ్ళు ఉండడానికి ప్లాన్ చేసుకుంటున్నారనమాట. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే గనక స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ మహేశ్వరం వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ కూడా చాలా లేఅవుట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అక్కడే విల్లాస్ కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నాయన్నమాట ఇప్పుడు. అక్కడే మైహమ్ వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. వాసవి వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగిందనమాట. వాసవి వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఏదైతే బెంగుళూరు హైవేకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో తిమ్మాపూర్ జంక్షన్‌లో వాళ్ళు విల్లా ప్రాజెక్టు, కమర్షియల్ ప్రాజెక్ట్ అని కూడా బోర్డు పెట్టడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటేనే వెనకాలంతా మైహమ్ గ్రూప్ ల్యాండ్ అనమాట. అది ఆల్మోస్ట్ 3,000-5,000 ఎకర్స్ వరకు వాళ్ళు ఎక్వైర్ చేశారు. రేపొద్దున కూడా అక్కడ పెద్ద ప్రాజెక్ట్ రావడం జరుగుతుందనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఈ బెంగుళూరు హైవేలో మార్కెట్ తీసుకుంటే మీకు తిమ్మాపూర్ నుండి స్టార్ట్ అవుతది. తిమ్మాపూర్ నుంచి జడ్చర్ల వరకు మనం రెసిడెన్షియల్ ఉంటాయి. అన్నీ కూడా లేఅవుట్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఈ తిమ్మాపూర్ జంక్షన్ నుంచి ఏంటంటే లెఫ్ట్ ఎళ్తే మహేశ్వరం ఉంటది. రైట్ సైడ్ ఎళ్తే చేగూరు అని ఉంటది. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ జంక్షన్ ఏమో కొత్తూరు అనమాట మనకి. కొత్తూరు అని మున్సిపాలిటీ చేశారు. కొత్తూరు జంక్షన్. కొత్తూరులో వై జంక్షన్ అంటారు. అక్కడి వరకు ఇప్పుడు హైవే ఏదైతే బెంగుళూరు హైవే 8 లైన్ ఉందో అది ప్రెజెంట్ వర్క్ అవుతుంది కొత్తూరు వరకు. 8 లైన్ వర్క్ ఆన్ ప్రాసెస్ అనమాట అది. నెక్స్ట్ ఏమో ఇది తీసుకుంటే గనక బెంగుళూరు హైవేని కూడా 12 లైన్ శాంక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్. అందుకని ఏంటంటే బెంగుళూరు హైవేకి మంచి ఫ్యూచర్ అనేది ఉందనమాట. నెక్స్ట్ కొత్తూరు తర్వాత వచ్చి షాద్ నగర్ అనమాట. షాద్ నగర్ అనేది అందరికి తెలుసు పెద్ద టౌన్ అది. షాద్ నగర్‌లో ఆల్రెడీ అక్కడ షాద్ నగర్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని కంపెనీస్ అన్నీ రావడం జరుగుతుంది. అందుకని రెసిడెన్షియల్‌గా కూడా షాద్ నగర్‌ని కూడా ప్రిఫర్ చేస్తున్నారనమాట. కాకపోతే షాద్ నగర్ వెళ్ళాలంటే మనం శంషాబాద్, తిమ్మాపూరు, నెక్స్ట్ ఏమో కొత్తూరు, తర్వాత షాద్ నగర్ వస్తదనమాట. ఇందులో దగ్గర లొకేషన్ చూసుకుంటే తిమ్మాపూర్ జంక్షన్‌లో మనకి ఫస్ట్ రెసిడెన్షియల్ ఏరియా వస్తదనమాట బెంగుళూరు హైవేలో ఆఫ్టర్ ఓఆర్ఆర్. తర్వాత షాద్ నగర్ తర్వాత తీసుకుంటే బాలానగరు, జడ్చర్ల అనమాట. ఈ బాలానగరు, జడ్చర్ల ఈ బార్డర్‌లోనే మనకి త్రిబుల్ ఆర్ కూడా వస్తుంది. అక్కడ కూడా జడ్చర్ల దగ్గర కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. చాలామంది ట్రావెల్ చేస్తుంటారు. అక్కడ ఫార్మా కంపెనీస్ అన్నీ జడ్చర్ల సైడ్ ఉన్నాయన్నమాట. అలాగే మీరు షాద్ నగర్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే షాబాద్ రూట్ అని ఉంటది. అక్కడ కూడా 3,000 ఎకర్స్ ప్లస్‌లో ఒక ఎస్‌ఈజెడ్ ఉంది. అక్కడ దాన్ని చందనవల్లి హైదరాబాద్ సెడ్జ్ అంటారనమాట ఎస్‌ఈజెడ్. అందులో కూడా కొన్ని కంపెనీస్ అయితే రావడం జరుగుతుందనమాట. అందుకని ఈ బెంగుళూరు హైవే ఏంటంటే ఇండియాస్ లాంగెస్ట్ హైవే కాబట్టి దీనికి ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్‌గా చూసుకుంటే గనక బెంగుళూరు కూడా ఐటీ హబ్ ఉంది బెంగుళూరులో.
నెక్స్ట్ హైదరాబాద్కి కూడా ఉంది కాబట్టి ఈ 2 ఐటీలని బేస్ చేసుకునే రోడ్డు కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అఫోర్డబుల్ రేట్స్‌లో దొరుకుతున్నాయి అన్నమాట. మార్కెట్‌లో మనం చూసుకుంటే గనక ఆల్రెడీ ఓల్డ్ వెంచర్స్‌లో. అందుకని చెప్పేమో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఇది రైట్ ప్లేస్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుందనమాట. నెక్స్ట్ లెఫ్ట్ వెళ్తే మహేశ్వరం. ఆ మహేశ్వరం వెళ్ళి డైరెక్ట్‌గా మీకు శ్రీశైల హైవే కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ సిటీ అని ఏదైతే అనౌన్స్ చేసిందో ఇప్పుడు గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మా సిటీనే ఫోర్త్ సిటీ అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. ఫ్యూచర్ సిటీ అని. దీనికి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే బెంగుళూరు హైవే నుంచి ఇటు మహేశ్వరం సైడ్ కూడా బాగానే ఉంటుంది మార్కెట్. రైట్ సైడ్ కన్హా వైపు బాగానే ఉంటుంది. కొత్తూరు వరకు కూడా బాగానే ఉంటుందన్నమాట. హైదరాబాద్‌కి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ కొత్తూరు వరకు ట్రాఫిక్ పెరిగింది కాబట్టి 8 లైన్ అనేది వర్క్ అనేది అవుతుందన్నమాట ప్రెజెంట్. అక్కడ చాలా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. అందుకని ఏంటంటే అక్కడ నుంచి గచ్చిబౌలి తీసుకుంటే జస్ట్ 30 మినిట్స్‌లో గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు తిమ్మాపూర్ జంక్షన్ నుంచి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 30 మినిట్స్ ఉంటది. కోర్ సిటీ ఏదైతే బంజారా హిల్స్ ఉందో బంజారా హిల్స్ కూడా 30 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద రోడ్స్ పీవీ నర్సింగ్ ఎక్స్‌ప్రెస్ వే నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మెట్రో కూడా రీసెంట్‌గా శాంక్షన్ చేశారు కాబట్టి బెంగుళూరు హైవే వరకు అది ఏదైతే శంషాబాద్ జంక్షన్ వరకు వచ్చి లెఫ్ట్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తది కాబట్టి అక్కడి నుంచి కూడా యాక్సెస్ అనేది ఈజీగా ఉంటదనమాట. మనకి రేపు పొద్దున హౌస్ కట్టుకున్నా గానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, సిటీ సెంటర్‌లో ఉన్నోళ్ళు గానీ, ఈ బెంగుళూరు హైవే నుంచి యాక్సెసిబిలిటీ అనేది కూడా ఈజీగా ఉంటది. నెక్స్ట్ ప్రైజెస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ పాకెట్‌లోనే ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్ అంత ప్రైజెస్ లేవు. ఇక్కడ చూసుకుంటే సౌత్‌లో కొద్దిగా రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకేంటంటే అది కొద్దిగా తక్కువలోనే దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకుంటే ఎయిర్‌పోర్ట్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అనేది రోజు రోజుకి బిజీగా మారుతున్న ఎయిర్‌పోర్ట్ అనమాట ఇండియాలో. ఇది ఇండియాలోనే పెద్ద ఎయిర్‌పోర్ట్. 5,500 ఎకరాల్లో ఉంది జాగ్రఫికల్‌గా. ఇందులో కూడా మాల్ అది కట్టడం జరుగుతుంది కాబట్టి ఇంటర్‌చేంజ్ మాల్ అనేది ఈ చుట్టుపక్కలంతా ఏరో సిటీ అని చెప్పి ఎయిర్‌పోర్ట్‌కి ఆనుకున్న ఏరియాలోనే కొన్ని ఐటీ కంపెనీస్‌కి గానీ, కొన్ని స్టార్ హోటల్స్ గానీ ఇవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పి ఏరియా అనేది గ్యారంటీగా డిమాండ్ అనేది ఉంటదనమాట. ప్రెజెంట్ ఏంటంటే వర్క్ అవుతుంది కాబట్టి మనకలా అనిపిస్తది. ఒకసారి 8 లైన్ వర్క్ గనక అయిపోతే గనక కొత్తూరు వరకు అక్కడి నుంచి చాలా ఫ్లైఓవర్స్ అయిపోతాయి. ఈజీ యాక్సెస్ రోడ్ ఉంటది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నోళ్ళు గ్యారంటీ రిటర్న్స్ అనేవి పక్కాగా ఉంటదనమాట. నెక్స్ట్ ఏంటంటే సిటీ సెంటర్‌కెళ్ళాలన్నా ఎళ్ళిపోవచ్చు కార్‌లో. నెక్స్ట్ మెట్రో గూడా వస్తుంది కాబట్టి నెక్స్ట్ గచ్చిబౌలి ఎళ్ళాలన్నా వయా ఔటర్ రింగ్ రోడ్ ఎళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే శంషాబాద్‌కిను ఈ ఈ ఏదైతే మధ్యలో తెలంగాణ పోలీస్ అకాడమీ మధ్యలో బుద్వేల్ ఐటీ పార్క్ అని చెప్పి ఒకటి వస్తుందనమాట. అందకుండా అన్ని ఐటీ కంపెనీస్ కొన్ని స్టార్ హోటల్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆల్రెడీ ప్రెస్టేజ్ వాళ్ళు, మైహోమ్ వాళ్ళు ల్యాండ్‌ని వాళ్ళు రీసెంట్‌గా పాస్ట్ గవర్నమెంట్ ఏసిన ఆక్షన్‌లో కొనుక్కోవడం జరిగింది వాళ్ళు హెచ్ఎండీ ఆక్షన్‌లో. ఎకర్ 30 క్రోర్స్ ప్లస్ పెట్టి. అందుకని చెప్పి ఏంటంటే అక్కడ కూడా ఏదైనా ఐటీ కంపెనీస్ వస్తే గనక ఈ తిమ్మాపూర్ ఏరియా, ఈ కొత్తూరు ఏరియా, షాద్‌నగర్ ఏరియా అనేది దానికి దగ్గర అవుతాయన్నమాట. ఎందుకంటే మధ్యలో ఉన్నది 111 జీవో కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు మీకు. అందుకని చెప్పి తిమ్మాపూర్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. బెంగుళూరు హైవే చూసుకుంటే జడ్చర్ల వరకు. ఎవరు కనెక్టివిటీ బట్టి, యాక్సెసిబిలిటీ బట్టి, బడ్జెట్ బట్టి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళినా మనకి మహేశ్వరం దొరుకుతుంది. ఆ మహేశ్వరం నుంచి కూడా ఫోర్త్ సిటీకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ పెద్ద పెద్ద బిల్డర్స్ మైహోమ్ గానీ, వాసవి గానీ వీళ్ళందరూ అక్కడ తిమ్మాపూర్ లొకేషన్‌లో కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ రైట్ సైడ్ తీసుకుంటే 1,500 ఎకరాల కనహ శాంతివనం. అక్కడ చాలామంది నార్త్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ వల్ల కూడా అక్కడ హౌసింగ్ డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కట్టున్నాయన్నమాట లాన్ కూడాను. నెక్స్ట్ ఏమో దాని వెనకాలే హైదరాబాదు, చందనవల్లి అని ఎస్‌ఇజెడ్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుంది. ప్లస్ సిటీకి యాక్సెసిబిలిటీ ఉంది. ఎయిర్‌పోర్ట్ మనకు హైదరాబాద్ ఒకటే ఎయిర్‌పోర్ట్ ఉంది కాబట్టి ప్రెజెంట్ పాసింజర్ ఎయిర్‌పోర్ట్, ఈ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ గచ్చిబౌలి కనెక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే బుద్వేల్ ఐటీ పార్క్ వచ్చినా గానీ ఇక్కడ మంచి స్కోప్ అనేది ఉంటదనమాట. నెక్స్ట్ మెట్రో ఏదైతే ఉందో జస్ట్ ఇప్పుడొచ్చే మెట్రో స్టేషన్ తిమ్మాపూర్‌కి ఒక 10 కిలోమీటర్ రేడియస్‌లోనే ఉంటది. 111 జీవో మధ్యలో వస్తది. ఆ 111 జీవో వెళ్ళిపోగానే జస్ట్ ఎయిర్‌పోర్ట్ అనేది మనకి వస్తదనమాట. ఎయిర్‌పోర్ట్ జంక్షన్ వస్తది. నెక్స్ట్ టైమ్ మెట్రో జంక్షన్ కూడా అక్కడ మెట్రో స్టేషన్ కూడా రావడం జరుగుతుంది. అందుకని చెప్పేమో ఈ సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేకపోయారో వీళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఇక్కడ నుంచి న్యూ సిటీ, ఓల్డ్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏరో సిటీ, ఐటీ హబ్ అన్నిటికి కూడా ఏదైనా 30 మినిట్స్ డ్రైవ్‌లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. అందుకని ఇది మంచి లొకేషన్ అని కూడా చెప్పొచ్చు. అది కూడా పాకెట్‌లో ఉంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నోళ్ళు గ్యారంటీగా రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. దీని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కాల్ చేయండి. నా పేరు షబీర్. నా ఫోన్ నంబర్ వచ్చి 9985054001. రిపీట్ 9985054001.
ఓకే. థ్యాంక్ యూ.